హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే ప్లే ఆఫ్కి వెళ్ళింది. అండ్ ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి టీంలో చాలా చేంజ్ వచ్చింది. చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే మొత్తానికి బిల్డ్ చేశాడు ప్యాట్ కమిన్స్. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ అంటే ఒక తుఫాన్ బ్యాటింగ్ అండ్ ఒక స్ట్రాంగ్ టీం అని పేరు వచ్చేలా చేశాడు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే చేశాడు. ఎప్పుడు వన్డే వరల్డ్ కప్ ఉన్న టెస్ట్ సిరీస్లతో బిజీ ఉన్నా అప్పుడు ఐపీఎల్ని అయితే స్కిప్ చేసేవాడు ప్యాట్ కమిన్స్ గతంలో. అండ్ ఇప్పుడు కూడా అతడు కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. తన మెయిన్ ప్రాధాన్యత అయితే టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్డే వరల్డ్ కప్ అని. తాను 2027 ముందు ఒక ఇంపార్టెంట్ ప్రకటన అయితే చేస్తానని చెప్పాడు. సో మొత్తానికి 2027లో ఇతడు కెప్టెన్గా ఉండడం చాలా వరకు డౌట్ సన్ రైజ్ హైదరాబాద్కి. అండ్ అప్పుడు ఇంకా బౌలింగ్ చాలా వీక్ అవుతుంది కాబట్టి ఇతనికి 18 కోట్లు ఇస్తున్నారు. అండ్ ఇంత పర్స్ వాల్యూతోనే ఒక మంచి బౌలర్ అయితే ఎవరైనా యాక్షన్లో ఉంటే కొనడానికి ఎస్ఆర్హెచ్ ట్రై చేస్తుంది. అండ్ కొత్త కెప్టెన్ కూడా వస్తాడు. దాదాపుగా ఇషాన్ కిషనే ప్రాధాన్యత పెరుగుతుంది. అతడే కెప్టెన్ అవుతాడు. చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేశాడు ఈ సంవత్సరం కూడా ప్యాట్ కమిన్స్ అవైలబుల్గా లేనప్పుడు. సో దాదాపుగా ప్యాట్ కమిన్స్ 2027 ఐపీఎల్ ఆడడం అయితే దాదాపుగా కష్టమే.